on the occasion of World Pharmacist Day, has conducted a survey on the theme Surveying the Role of Pharmacist, organized by Pharmaceutical Regulatory Affairs in association with Social Media Cell. Let's have a glimpse of the survey conducted by Anand Lance. హాయ్ అన్న, మేము నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుండి వచ్చాము. మేము ఇప్పుడు ఒక చిన్న సర్వే చేస్తున్నాము. మీకు ఫార్మసిస్ట్ అంటే ఏమైనా ఐడియా ఉందా? యాజ్ లైక్ ఏ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ ఎట్లా ఉంటే ట్రీట్మెంట్ అంటే డాక్టర్స్ అంటే ఎట్లా ఉంటే మేజర్ సర్జరీస్ చేసుకుంటూ పోతుంటారు. ఈ ఫార్మసిస్ట్ అంటే వీళ్ళు మెడిసిన్స్ ఎట్లా ట్రీట్ చేయాలి, మెడిసిన్స్ ఎట్లా గైడ్ చేయాలి అంటే దెన్ ఆపరేషన్స్ తర్వాత ద హోప్ ఆఫ్ ది పేషెంట్కి ఓన్లీ ద ఫార్మసిస్ట్ ఐ మీన్ వాళ్ళే గైడ్ చేస్తారు. వాళ్ళది ఎట్లా పేషెంట్ది ఎట్లా ఉంది, ట్రీట్మెంట్ ఎట్లా ఉంది, వాళ్ళకి సజెషన్స్ ట్యాబ్లెట్స్ అట్లా సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ మీరు చెప్పింది చాలా వరకు కరెక్టే, మేము అంతే చేస్తాము. ఇంకా పేషెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమైనా, డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఏమైనా ఉన్నా, పేషెంట్ తర్వాత ఏ డ్రగ్ తీసుకుంటే దానివల్ల ఏమేమి వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అవి కూడా చూస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నైస్ టాక్. From Fourth Family. Now we are doing a small survey on the occasion of World Pharmacist Day. Okay. Meaning? Ashavartan. Okay. What do you think about the roles of a pharmacist and what is the importance of B pharmacy and మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి బీ ఫార్మసీ తెలియని వాళ్ళందరూ మెడికల్ హాస్పిటల్ ఫార్మసీలో చేస్తున్నారు. నాకు తెలిసి కాలేజ్ ఫార్మసీ నుంచి వచ్చామండి. మీకు ఫార్మసిస్ట్ అంటే ఏమైనా ఐడియా ఉందా? అది ఏం చెప్పాలా తెలియదు. ఫార్మసిస్ట్ అంటే మేము ఏం చేస్తామంటే పేషెంట్ కౌన్సిలింగ్ చేస్తాము. అంటే ఇప్పుడు మీరు డిశ్చార్జ్ వెళ్తారు కాబట్టి మీరు ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన డైట్, మీరు తీసుకోవాల్సిన కేర్ ఏంటి అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా హాస్పిటల్లో జరిగే డ్రగ్స్ ఉంటాయి కదా, మీకు మెడిసిన్స్ ఇస్తారు కదండి, అవి ఏమన్నా మీకు పడవా, ఒకవేళ వాటి మధ్యలో ఏమైనా ఇంట్రాక్షన్స్ వస్తే అవన్నీ మేము చెక్ చేసి మీకు చెప్తాము. మెడిసిన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే అటు డాక్టర్ గాను చేయొచ్చు, ఇటు మెడిసిన్స్ కూడా చేయొచ్చు. ఇండస్ట్రీస్ లో మనకి డ్రగ్స్ ఏదైనా తేడా తప్పుగా చేస్తే కేసేసి పోలీసులు పట్టుకుంటారు, చూసారు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అని సినిమాలో చూస్తుంటారు. అలా కూడా చేయొచ్చు అనమాట. మనం సినిమాలో అంటే బయట చూపించే కదా చూపించేదాన్ని. నమస్తే సార్, నా పేరు అమూల్య. నేను ఫ్యామిలీ స్టూడెంట్ నిర్మలా కాలేజ్ నుంచి. మీ పేరు? గోపీనాథ్. మీరు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, బెంగళూరులో. ఓకే. అసలు రేపు 25th ఫార్మసిస్ట్ డే ఉంది, సెప్టెంబర్ 25th. దానికి గాను ఒక చిన్న సర్వే లాగా మేము చేస్తున్నాం అనమాట. ఫార్మసిస్ట్ గురించి మీకున్న అవేర్నెస్, మీకున్న నాలెడ్జ్ కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? నాకు తెలిసినంత ఫార్మసిస్ట్ లైక్ బేసికలీ లైక్ డ్రగ్స్ కాంపోజిషన్, ఏ కాంపోజిషన్ ఎలా ఉంటుందని వాళ్ళకి
మేబీ తయారు చేస్తుండొచ్చు. లేకపోతే ఇంకొకటి లైక్ మేము బేసికల్లీ నా తెలిసిన మెయిన్ చేసేది వాళ్ళు మెడికల్ షాప్లో వాళ్ళు మ్యాక్సిమం లైక్ ప్రిస్క్రిప్షన్ చదివి అర్థం చేసుకోవటం, దాన్ని ప్రాపర్గా ఎవరికి ఏది ఉందనేది డిసీజ్లో పెట్టి ఆ మెడిసిన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే అన్న మిస్టేక్ ఏదైనా తప్పు రాస్తే ఏదన్నా కరెక్షన్ ఈ రోగం బట్టి ఏదన్నా కరెక్షన్ చేయడం కానీ ఏదన్నా వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళకి ఐడియా ఉంటుంది బేసికల్లీ ఏ డ్రగ్ ఏది పేషెంట్కి ఏది ఇవ్వాలి అనేది. మేబీ ఇంకోటి ఏంటంటే క్లోజ్ టు సేమ్ నేమ్స్ ఉంటాయి కాబట్టి మేబీ ఓన్లీ ఆ గ్రాడ్యుయేషన్ ఆ క్వాలిఫికేషన్ మినిమం ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు 3 years వాళ్ళ కోర్స్ ఉందో అది మేస్కి ఉండాలనుకుంటున్నాను. అంకుల్, మీ Thank you దృష్టిలో so much, sir. ఫార్మసిస్ట్ అంటే ఎటువంటి స్థానం ఉందని మీరు అనుకుంటున్నారు? మంచిదే అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు ఉంటాయని మీకు ఏమైనా తెలుసా? ఫార్మసిస్ట్ అనే వాళ్ళకి మెడిసిన్ గురించి వాళ్ళకి తెలిసాము అనుకుంటున్నాను. అదొక్కటి ఉందని మీరు అనుకుంటున్నారు? ఓకే అంకుల్, ఇప్పుడు ఫార్మసిస్ట్ అంటే మెడిసిన్స్ ఇవ్వడం ఒక్కటే కాదు, మనకి మెడిసిన్స్ గురించి ప్రతిదీ డాక్టర్ అయితే చెప్పరు కదా, అది ప్రతిదీ చెప్పేది ఈ ఫార్మసిస్టే అన్నమాట. మనకి ప్రతిదీ చిన్న చిన్న డౌట్స్ ఉంటే ప్రతి దానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి ఉండదు. సో అలాంటి టైంలో కూడా ఈ ఫార్మసిస్ట్ అనేవాడు మనకి చెప్తాడు ట్యాబ్లెట్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత వరకు వాడాలి అనేది ప్రతిదీ. అవే కాదు, మనకి ఎప్పుడైనా ఇప్పుడు డాక్టర్ అందుబాటులో లేరు, అలాంటప్పుడు మనకి అవసరమయ్యే అత్యవసర ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా ఇవ్వగలిగే కెపాసిటీ ఫార్మసిస్ట్కి ఉంది. ఇలా కొత్త కొత్త ట్యాబ్లెట్స్ అనేవి చాలా చూస్తున్నాం మనం ఇప్పుడు న్యూస్లో కానీ వాటిల్లో. అలాంటివన్నీ తయారు చేసేది ఈ ఫార్మసిస్టే. ఫార్మసిస్ట్ అనేవాడు తయారు చేయడమే కాదు, అది జనాల్లో సేఫ్టీయా కాదా అని కూడా చెక్ చేయొచ్చు అనమాట. These were some of the perspectives of pharmacists in our community. But let's see what an actual pharmacist is. అంటే టాబ్లెట్స్ ఒక్కటే ఇచ్చేవాడు కాదు. ఇందాక మీ ఫ్రెండ్ చెప్పింది కదా, వ్యాక్సిన్స్ చేస్తారు, ఫార్ములాస్ చేస్తారు అని. వాళ్ళు అది కూడా ఫార్మసిస్ట్ డ్యూటీని. అలాగే మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు టాబ్లెట్స్ డాక్టర్స్ ఇస్తారు కదా, అలాంటప్పుడు ఏదైనా మీకు అవసరం లేకపోయిన టాబ్లెట్ ఇచ్చినా చెప్పేది ఫార్మసిస్టే. మీకు కొత్త కొత్త టాబ్లెట్స్ అనేవి వస్తున్నాయి కదా బయట మార్కెట్లోకి. ఇప్పుడు మనం ఫీవర్ అంటే ఒక డోలో అని ఇంతకుముందు తెలిసి చాలా వచ్చాయి, ఆ కంపెనీస్ వేరే వేరేగా వచ్చాయి. అది చేయాలన్నా ఫార్మసిస్టే చేస్తాడు. ప్రతి హాస్పిటల్లో ఫార్మసిస్ట్ అనేవాడు డాక్టర్ ఎంత అయితే ఇంపార్టెంట్, ఫార్మసిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సరేనా? Pharmacists play a very crucial and important role in the medication uses and their efficacy. There are actually many works done by the pharmacist, but the key works including like dispensing of medication, preparing and providing the prescribed medications to the patient. And next comes up the medication management. The medication management includes the safety and efficacy of the patient, reviewing of a patient about their medications and also the possible interactions and recording them. And next comes up the patient counseling. The patient counseling includes like educating patients about the prescribed medications, like including their proper usages, side effects, route of administration and storage, etc. Health screenings are conducting health assessments and to improve the patient health care by using the safety medications. We are all collaborate working with the patient care with using the safety medications. By improving we are also participate in health advocacy and public health to guide the people by using the safety medication. Overall, pharmacists serve as a vital role in the healthcare systems by using safety medications to improve the patient outcomes. Of World Pharmacist Day 2024 that is being celebrated with the theme Pharmacists Meeting Global Health Needs. This is a small effort to help the pharmacists meet the globe. And this idea of survey is being organized by Pharmaceutical Regulatory Affairs in association with Social Media Cell of Nirmala College of Pharmacy, guided by Dr. Sheikh Asha Begum Garu, HOD, along with the organizing team, Mr. C.H. Bhargav Gopi Garu and Ms. D. Pramila Garu. With immense respect and heartfelt gratitude, we also want to thank Reverend Sister Dr. U. Shaurilu Garu, President, Reverend Sister J. Nirmala Jyoti Garu, Secretary, and Dr. P. Paman Reddy Garu, Principal of Nirmala College of Pharmacy, for permitting us to conduct this dinner. A special thanks to all the participants from the community for expressing your thoughts and helping us to emphasize the importance of the input that we pharmacists put in the medical field. Thank you so much for your participation. Along with it, for all the Nirmalites and all the students that have participated in conducting this survey and helped us to make this video a grand success. Thank you so much for your participation as well. And all the viewers of this video, I hope you all had an informative session